హాయ్ గైస్, ఐపీఎల్ 2025లో బెస్ట్ పెర్ఫార్మింగ్ టీంలో ఈ రెండు కూడా ఒకటే. ప్రజెంట్ డీసీ టీం పాయింట్స్ టేబుల్స్ లో రెండో స్థానంలో ఉంది అండ్ ఆర్సీబీ టీం చూసుకుంటే మూడో స్థానంలో ఉంది. సో ఇప్పటి వరకు ఈ సీజన్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్న రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎస్పెషల్లీ ఢిల్లీ టీం చూసుకుంటే అన్బిలీవబుల్. ఇప్పటి వరకు ఈ సీజన్ లో డీసీ టీం ను ఎవరూ కూడా బీట్ చేయలేకపోయారు. ఇక ఈ మ్యాచ్ లో ఉండబోయే క్రూషియల్ సెగ్మెంట్ల ప్లేయర్ బ్యాటిల్ ఈ రోజు మిచెల్ స్టార్క్ కి చుక్కల్ని చూపిస్తారు. ఎందుకంటే ఆర్సీబీ ఓపెనర్స్ విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ ఇద్దరికి కూడా అతని మీద చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ కోహ్లీకి చూసుకుంటే స్టార్క్ కి ఎగెనెస్ట్ గా 177 స్ట్రైక్ రేట్ ఉంది అండ్ సాల్ట్ కి చూసుకుంటే 237 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఇద్దరు బ్యాట్స్మెన్ అయితే ప్రీవియస్ గా T20 ఫార్మాట్ లో స్టార్క్ ని చాలా డామినేట్ చేశారు. బట్ ముఖేష్ కుమార్ మాత్రం వాళ్ళకి చాలా మంచి మ్యాచ్అప్ అవుతాడు. ఎస్పెషల్లీ కోహ్లీకి ఎగెనెస్ట్ గా చూసుకుంటే ప్రీవియస్ గా అతన్ని కాస్త ఇబ్బంది పెట్టాడు. వీళ్ళిద్దరూ తలపడ్డ 2 ఇన్నింగ్స్ లో 6 బాల్స్ వేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో దీంతో ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓపెనర్స్ ముఖేష్ కుమార్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకుంటే పాప్ డు ప్లెసిస్ ఈ రోజు ఆర్సీబీ టీం కి మొగుడవ్వచ్చు. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్లు అతనికి గ్రౌండ్ బాగా తెలుసు. 3 సీజన్లు ఈ గ్రౌండ్ లో ఆడాడు. అట్ ది సేమ్ టైం ఆర్సీబీ పవర్ ప్లే బౌలర్స్ మీద అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. మెయిన్లీ భువికి ఎగెన్స్ట్ గా చూసుకుంటే 17 ఇన్నింగ్స్ లో ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. అది కూడా 140 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తే అతని మీద 108 రన్స్ కొట్టాడు. అలాగే హేజిల్వుడ్ కి ఎగెనెస్ట్ గా చూసుకున్నా, యాష్ దయాల్ ఎగెనెస్ట్ గా చూసుకున్నా వీళ్ళిద్దరి మీద కూడా డూప్లెసిస్ కి చాలా మంచి రికార్డు ఉంది. సో ఖచ్చితంగా ఆర్సీబీ టీం అయితే ఈ మ్యాచ్ లో ఫ్యాఫ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రీవియస్ గా తన లాస్ట్ మ్యాచ్ లో 50 కొట్టి మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టీం పవర్ ప్లే లో ఫ్యాఫ్ కోసం ఎలాంటి ప్లాన్ తో వస్తారో అనేది. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకున్నా చాలా క్రూషియల్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మెయిన్ ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ వర్సెస్ డీసీ స్పిన్నర్. సో జనరల్ గా డీసీ స్పిన్నర్ ఆపోజిట్ బ్యాట్స్మెన్ ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటారు. బట్ పాటీదార్ ని చూసుకుంటే వీళ్ళిద్దరి మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ఇద్దరికి ఎగెనెస్ట్ గా 160+ స్ట్రైక్ రేట్ ఉంది. బట్ ఈ మ్యాచ్ లో పాటీదార్ కి అక్షర్ పటేల్ చాలా మంచి మ్యాచ్ అప్ అవుతాడు. ఎందుకంటే అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయితే గతంలో చూసుకుంటే అతనికి ఎగెనెస్ట్ గా ఒక ఇన్నింగ్స్ లో తడబడ్డాడు. బట్ ఆ ఇన్నింగ్స్ లో చితక్ కొట్టేశాడు. దీంతో మూడోసారి వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. అయితే పాటీదార్ ఎలా ఉన్నప్పటికీ మిగతా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్పిన్నర్స్ తో జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ కుల్దీప్ యాదవ్ కు జితేష్ శర్మ, లివింగ్ స్టోన్ లాంటి ప్లేయర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇద్దరిని ప్రీవియస్ గా స్ట్రగుల్ చేశాడు కూడా, అలాగే అవుట్ కూడా చేశాడు. సో మేబీ మ్యాచ్ లో డీసీ టీం కుల్దీప్ యాదవ్ కాస్త లేట్ గా తీసుకొస్తే బెటర్. పాటీదార్ ఉన్నప్పుడు ఎక్కువగా బౌలింగ్ ఇవ్వకుండా జితేష్ మరియు లివింగ్ స్టోన్ వచ్చే వరకు కాస్త వెయిట్ చేయాలి. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఆర్సీబీ పవర్ హెడర్స్ కి మరియు కుల్దీప్ యాదవ్ కి మధ్య చాలా మంచి బ్యాటిల్ ఉండబోతోంది. ఇక అదర్ సైడ్ చూసుకుంటే కేఎల్ రాహుల్ ఆర్సీబీ టీం కి ఒక పెద్ద థ్రెట్ గా మారొచ్చు. ఎందుకంటే అతనికి కూడా ఆర్సీబీ బౌలర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ లో హేజిల్వుడ్ ని కౌంటర్ చేయొచ్చు. ఎందుకంటే అతని మీద చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉంది. ఈవెన్ 2 సార్లు అవుట్ అయిపోయినప్పటికీ స్ట్రైక్ రేటు మరి యావరేజ్ చాలా హెల్దీగా ఉన్నాయి. అలాగే కృణాల్ పాండ్యా లాంటి బౌలర్ కి ఎగెనెస్ట్ గా చూసుకున్నా రాహుల్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. బట్ అతని బౌలింగ్ లో కాస్త స్ట్రగుల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ 100 స్ట్రైక్ రేట్ మాత్రమే ఉంది. సో మేబీ రాహుల్ మరోసారి తెలివిగా కృణాల్ పాండ్యాని సైడ్ చేసేసి మిగతా బౌలర్స్ మీద అటాక్ చేయొచ్చు. దీంతో ఆర్సీబీ టీం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ మ్యాచ్ లో పవర్ ప్లే మరియు మిడిల్ ఓవర్స్ లో రెండు కూడా చాలా కీలకంగా మారబోతున్నారు. రెండు టీమ్స్ కి అండ్ ఈ రెండు టీమ్స్ స్పేస్ లో ఎవరైతే ఆపోజిట్ టీం డామినేట్ చేస్తారో మోస్ట్ లైక్లీ వాళ్ళకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.